హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవని స్టోరీస్ వరల్డ్. నా తోడు ఉంటావా పార్ట్ 44. ఏం చేయమంటావు గౌతమ్? ఎందుకు మన లైఫ్స్ ఇంత కాంప్లికేటెడ్గా మారిపోయాయి? ఒకప్పుడు ధైర్యంగా ఉండే నేను ఇప్పుడు చాలా పిరికిగా మారిపోయాను. భయం వేస్తోందిరా సురేంద్రన్ తలుచుకుంటే అని చెప్తూ ఆటోమేటిక్గా ఆమెకి చేతులు శుభ్రంగా అయిపోతుంటే తన చేతుల్ని చేర్చి గట్టిగా హోల్డ్ చేస్తాడు గౌతమ్. నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇషాన్తో మాట్లాడి వస్తాను. లేదు, నేను కూడా వస్తాను, తనకి చాలా చెప్పాలి. షట్ అప్, ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత డిస్కస్ చేద్దాం. ప్లీజ్ గౌతమ్, త్వరగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలరా. బేలుగా అడుగుతున్నా ఆమెను ఇబ్బంది పెట్టలేక ఇద్దరు గార్డెన్లోకి వెళ్తారు ఇషాన్ దగ్గరికి. నువ్వు గీతు కానప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకుంటాను అన్నావు? సురేంద్ర మీ ఇద్దరి మధ్య బాండ్ని బ్రేక్ చేయమని చెప్పాడు ఇషాన్. వాడికి ప్రాబ్లం ఏంటి? ఆటోమేటిక్గా అతనికి కొన్ని బొమ్మలు ముడిపడ్డాయి. ఎందుకంటే వాడు నన్ను లవ్ చేస్తున్నాడు కన్నయ్య అని మ్యాంగో లాలీపాప్ తింటూ జీవాకి ఈశాన్కి మధ్యలో సెటిల్ అవుతుంది దేవు. ఇద్దరు ఒకేసారి ఆమె వైపు చూడటంతో పెళ్లికి ముందు ప్రపోజ్ చేశాడు. నేను ఆల్రెడీ ఎంగేజ్డ్ అని చెప్పా, అప్పటి నుండి డిస్టర్బ్ చేయలేదు. నాకు చెప్పాలని సెన్స్ లేదా? ఎర్రబడిన కళ్ళతో కోపంగా అంటాడు. నాకేం తెలుసు, మనల్ని విడదీయడానికి గీతకని పంపించాడని కలకంటానా నేను? గీతుని ఎందుకు ట్రాప్ చేశారు మీరు? వాట్? మేం ట్రాప్ చేయడం ఏంటి? తోక తొక్కిన త్రాచులా లేస్తాడు గౌతమ్. ట్రాప్ కాకపోతే తన హెల్ప్ ఎందుకు తీసుకున్నారు? కేవలం మీ వల్లే గీతు చనిపోయింది. గీతిక ఇషాన్ మాటలకి మౌనంగా బాధపడుతుంటే మేము జర్నలిస్ట్స్ అని తనకి తెలుసు అండ్ తనే హెల్ప్ చేస్తానని చెప్పింది. గౌతమ్ గారు, మీకు గీతుకి ఎలా పరిచయం? ఫస్ట్ నుండి ఏం జరిగిందో చెప్పండి. అప్పుడే ఆ సురేంద్రతో ఎంత జాగ్రత్తగా ఉండాలో క్లారిటీ వస్తుంది. వణుకుతున్న గీతకి చేతిని పట్టుకుని గీతాంజలి తమకి ఎలా పరిచయం అయిందో చెప్పడం మొదలెడతాడు గౌతమ్. 5 years ముందు స్టోరీ రన్ అవుతుంది, కన్ఫ్యూజ్ కాకండి. ఏ ఆగవే, ఆమె వెనుక పరిగెడుతూ అరుస్తాడు గౌతమ్. పోరా, ఈ పెన్ డ్రైవ్ సార్కిచ్చి ప్రమోషన్ కొట్టేస్తా అని పరిగెడుతూ ఛానల్ CEO రూమ్కి వెళ్తుంది. సార్, మీరు చెప్పిన వర్క్ మొత్తం ఈ పెన్ డ్రైవ్లో ఉంది. వెరీ గుడ్ గీతిక, కీప్ ఇట్ అప్. ఇంతలో లోపలికి గౌతమ్ రావడంతో వెరీ వెల్ డన్ గౌతమ్, నువ్వు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే చెక్ చేయాల్సిన అవసరం లేదు. యు ఆర్ ప్రమోటెడ్ అని లెటర్ ఇస్తాడు అతను. సార్, దిస్ ఈజ్ టూ మచ్. ట్రూ గీతిక, ఎంతలో ఎవరైతే మాత్రం అతని కష్టాన్ని తీసుకోకూడదు. ఇక నుండి ప్రతి ప్రాజెక్ట్లో గౌతమ్కి అసిస్టెంట్గా నువ్వే ఉండాలి. దిస్ ఈజ్ యువర్ ప్రమోషన్. గౌతమ్ వైపు కొరకొర చూస్తూ థ్యాంక్ యూ సార్ అని చెప్పి విసురుగా బయటకు వెళ్ళిపోవడంతో మంట పెట్టారుగా, చల్లబడాలంటే లీవ్ కావాలి సార్ అని దీనంగా అడుగుతాడు. గ్రాంటెడ్ గౌతమ్. ఆ మరుక్షణం సెల్లార్లోకి పరిగెత్తడంతో అప్పటికే అతని బైక్స్ టైర్స్కి గాలి తీసేసి ఉంటుంది. ఆమె కోపానికి నవ్వుకుంటూ గీతిక బైక్పై వెనక్కి కూర్చోవడంతో సైలెంట్గా స్టార్ట్ చేస్తుంది. ఎందుకే అంత కోపం? నీకేం బాబు, ప్రమోషన్ అంటే భయం వేస్తోంది. వర్క్లో ఉంటే నీ ప్రాణాన్ని సైతం పనంగా పెట్టేస్తావు. నాకు భయం వేదా, అందుకే ప్రమోషన్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా. బట్ వాడిచ్చేశాడు సచ్చినోడు. ఖాళీగా ఉన్న మీటింగ్ హాల్లో గీతు గౌతమ్ ఒకరినొకరు చూసుకుని తర్వాత సీఈఓని చూస్తారు అనుమానంగా. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ హాస్పిటల్ డీన్ సురేంద్ర. ఈ హాస్పిటల్ పేదవాళ్ళకి ఉచిత వైద్యం అందిస్తూ మంచి వెనుక ఏదో జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది గౌతమ్. ఈ ఆపరేషన్ చాలా సీక్రెట్గా జరగాలి. క్రైమ్ జరుగుతుందంటారా? ఇదేనా మీ అనుమానం? అనుమానం కాదు, వెయిట్ అని ఒక పర్సన్ని పిలుస్తాడు CEO. ఎవరు సార్ ఇతను? సనత్. వీళ్ళ మేనకోడ్లకి 2 months బ్యాక్ ఆపరేషన్ చేయించారు. స్వయంగా సురేంద్రనే చేశాడు. బట్ ఆమె 1 month లోపే చనిపోయింది. కంగారుగా మరొక హాస్పిటల్కి తీసుకెళ్తే తనకి కిడ్నీ లేదని చెప్పారు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారా? లేదు సార్, వాళ్ళు న్యాయం చేస్తారని అనిపించలేదు. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే గౌతమ్. షూర్ సార్, థ్యాంక్ యూ అని బయటకు వెళ్ళడంతో అన్న మీరేం చెప్పినా చేస్తాను. తన కూతుర్ని పోగొట్టుకుని జీవత్సంలో మిగిలిందన్న మా అక్క అని గౌతమ్ నెంబర్ తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు సనత్. ఆ హాస్పిటల్ వెనకింత జరుగుతోందా గౌతమ్? డోంట్ నో గీతు, బట్ హాస్పిటల్ని చెక్ చేయాలి. పదవి వెళ్దామా అని తన బైక్ రైస్ చేస్తాడు గౌతమ్. ఇద్దరు మాస్క్ యూజ్ చేసి ఫీవర్తో ఉన్న చిన్న బేబీని ఎత్తుకుని లోపలికి ఎంటర్ అయ్యి టెస్ట్స్ పేరుతో ప్రతి రూమ్ చెక్ చేసి బయటకు వచ్చేస్తారు.
2 రోజులయ్యాక మరొక పిల్లాడిని తీసుకుని హాస్పిటల్‌కి వచ్చిన వాళ్ళకి ఎంట్రన్స్‌లో గీతాంజలి కనిపించడంతో ఏమైందని అడుగుతుంది కంగారుగా. 20 రోజుల క్రితం మీ హాస్పిటల్‌లో ఆపరేషన్ జరిగింది. కానీ మా బాబు చనిపోయాడని బాధగా అంటాడు గౌతమ్. వాట్? చనిపోవడం ఏంటని? తన డ్యూటీ కాకపోయినా తన ఛాంబర్‌కి తీసుకెళ్లి హార్ట్ బీట్ టెస్ట్ చేస్తుంది గీతాంజలి. మేడం బాడీ ఎక్స్‌రే తీయండి, ఎలా చనిపోయాడో తెలుస్తుంది. అయోమయంగా చూస్తుంది గౌతమ్ గీతు వైపు. వీఆర్ జర్నలిస్ట్స్. ఈ హాస్పిటల్లో ఒక రకమైన మాఫియా జరుగుతోందని తెలిసింది. తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్నారా? ఫస్ట్ నేను చెప్పిన పని చేయండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఇది తప్పని నిరూపించడానికైనా ప్రూవ్ చేస్తాను మిస్టర్ అని కోపంగా చెప్పి పిల్లల వాడికి తీసుకెళ్తుంది. మిస్ గీతాంజలి, మీరేంటిక్కడ? నా రిలేటివ్స్ వీళ్ళు, అందుకని పేషెంట్ కూడా లోపలికి వెళ్తుంది. కాసేపటికి రిపోర్ట్స్ చూసి ఆమె తల పట్టుకోవడంతో వేరే హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆమె టేబుల్పై పెడుతూ, ఆపరేషన్ జరిగితే కిడ్నీ ఎలా మిస్ అవుతుంది మేడం అని అడిగాడు. నిజమే, బ్లడ్ మొత్తం పొల్యూట్ అయిపోయింది ఆ బాబు బాడీలో. ఇదంతా నిజమా? నమ్మలేనట్టు అడుగుతుంది. డోంట్ నో మేడం, ఇవి అసలు సాక్ష్యాలే కాదు. మీరు మాకు హెల్ప్ చేస్తారు ఈ విషయంలో? ఎంతోమంది పిల్లల్ని ఈ భూమి మీదకి తీసుకొస్తుంది తను. వాళ్ళ కుటుంబం పడే ఆనందం చూసి ఆమె మనసుకి ఎంతో ప్రశాంతత. కానీ ఇప్పుడు అదే హాస్పిటల్లో ఇంత క్రైమ్ జరుగుతోంది అనిపిస్తుంటే నేను హెల్ప్ చేస్తాను మీకు అని స్థిరంగా అంటుంది గీతాంజలి. ఆర్ యూ షూర్? ఒక గైనిక్గా కడుపులోంచి బయటకు తీయడమే కాదు, ఈ క్రైమ్ని కూడా ఆపుతాను. థ్యాంక్ యూ మేడం. తిను నా ఫియాన్సీ గీతిక ఇక నుండి మీతో ఉండి హెల్ప్ చేస్తుంది ఈ కేసు విషయంలో. ఓకే పదండి, నా ఫ్లాట్కి వెళ్దాం అని బాబుని తన ఫ్యామిలీకి అప్పగించి ముగ్గురు తమ ఫ్లాట్కి వెళ్తారు. ఎదురుగా హాల్లో ఉన్న నిషాన్ గీతాంజలి పిక్ చూస్తూ గౌతమ్ అనుమాన పడటంతో, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, తన పేరు ఇషాన్ అన్నాడు. గీతాంజలి గారు, ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి, ఎంత సీక్రెట్గా ఉంటే అంత మంచిది. గీతిక వాయిస్కి వెనక్కి తిరిగి, ఒకవేళ నేనే మా డీన్తో చెప్తే ఏం చేసేవారు అనింది. వీఆర్ జర్నలిస్ట్స్ మేడం, ఎలా తప్పించుకోవాలో మాకు బాగా తెలుసు. హహా, డోంట్ వర్రీ, ఎవరితో చెప్పనులేండి. గీతిక గారు, మీరు ఆ రూమ్లో ఉండండి. కాసేపటికి గౌతమ్ వెళ్ళిపోవడంతో ఇద్దరు తక్కువ టైంలోనే మంచిగా కలిసిపోతారు. తర్వాత ఇషాన్ గీతిక కోసం అడిగిన సాఫ్ట్వేర్ అని చెప్పి అతన్ని డైవర్ట్ చేస్తుంది గీతాంజలి. గౌతమ్ మాటలు వింటుంటే ఇషాన్ పిడికిలి అంతకంతకు బిగుసుకుపోతూ కళ్ళు రుధిర వర్ణంలో మారడంతో ఒక్క క్షణం అక్కడ ఉండలేక విసురుగా తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇషాన్. ఇక్కడితో ఏం జరిగిందో అయిపోయింది. ఇషాన్ ఆగ్రా, కంగారుగా అరుస్తున్న జీవ చేతిని పట్టుకుని ఆపుతూ, తనని వదిలే అన్నయ్య, ఈ టైంలో ఇషాన్ కోపాన్ని నేను బేర్ చేయలేను అని గౌతమ్ వైపు చూస్తూ చెప్పండి అన్నట్టు. లోపలికి వెళ్ళిన ఇషాన్ చెవుల్లో ఆమె ఆఖరి మాటలు వినిపిస్తుంటే కళ్ళు మూసుకుని రైలింగ్కి పిడికిలు బిగిస్తాడు. సారీ కన్నయ్య. ఎందుకు గీతు? నథింగ్ రా. నేను నీ దగ్గర ఏదైనా విషయం దాస్తే కోపం తెచ్చుకుంటావా లేక అర్థం చేసుకుంటావా? ఆ విషయం బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఇంతకీ ఏం దాస్తున్నావు నా దగ్గర? ఏం లేదు కన్నయ్య, నీ దగ్గర ఏం దాయలేను నేను. ఆమె మరోసారి అతని జ్ఞాపకాల్లోకి వస్తున్నానంటూ కంటి నుండి కన్నీరు, రైలింగ్ గుచ్చుకుని రక్తం బయటకు దూకుతుంటే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తూ దేవ్ అని గట్టిగా అరుస్తాడు ఇషాన్. కన్నయ్య అని అరుస్తూ పరిగెడుతుంటే, ఏయ్ ప్రెగ్నెంట్ వే నువ్వని వెనక నుండి నవ్వుతూ అరుస్తాడు జీవ. అతని నవ్వు కారణం దేవ్ ఇందాక చెప్పిన కారణమే. కన్నయ్య, రక్తమూడుతున్న చేతిని చూస్తూ కోపంగా అతని చెంపపై కొడుతుంది దేవ్. అతని బాధకి మందు ఆమె స్పర్శ, సాన్నిధ్యం. ఆమె ఊపిరి ఆగిపోయేలా హత్తుకుని తన బాధను తగ్గించుకునే పనిలో పడతాడు ఇషాన్. కన్నయ్య, ఊపిరి ఆగిపోయేలా ఉంది, లూజ్గా పట్టుకో. ఆమె చెంపలను గట్టిగా వట్టేస్తూ, ఎందుకు ఆగిపోతుందే? నేనంత ఇడియట్లా కనిపిస్తున్నానా? కోపంగా అన్నాడు అనుకుంటాడు కానీ అతని వాయిస్లో వణుకు ఆమె పసిగట్టడంతో, ఫస్ట్ యూ కామ్ డౌన్ కన్నయ్య, జరగపోయింది మార్చలేం. నువ్వు ఇలా బాధపడితే దూరమైన గీతు వస్తుందా? నేను వాడిని ఇప్పుడే చంపేస్తానని కోపంగా పిడికిలు బిగిస్తాడు ఇషాన్. సడన్గా వాడిని చంపేస్తే యూజ్ ఉండదు. ఫస్ట్ ఏం జరిగిందా పూర్తిగా తెలుసుకో కన్నయ్య. ఐ కాంట్. బేలుగా వస్తున్న అతని వాయిస్కి ఏం చెప్పాలో తెలియక, డ్రింక్ చేస్తావా అని అనుమానంగా అడుగుతుంది. నో, ఐ వాంట్ యూ.
అమ్మ నాయనో ఆగరా బాబు, కోపాన్ని కంట్రోల్ చేసుకో, నేను ఇంకా రెడీగా లేను. ఆమె చెంపల్ని బంధిస్తూ ఐ వాంట్ యూ అంటే అదొక్కటేనా అని సీరియస్గా అంటాడు. ఐ వాంట్ యూ అన్నావు, నాట్ ఫిజికల్లీ, మైండ్ బాగాలేదంటూ ఆమె ఒడిలో తలపెట్టుకుని టాప్లో నుండి తన చేతిని బేబీని టచ్ చేసినట్టు ఫీల్ అవుతూ నార్మల్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు ఇషాన్. ఆ చెయ్యి లైవ్ బ్యాండేజ్ వేస్తానంటూ అతని చేతికి బ్లడ్ తుడిచి జీవాకి కాల్ చేస్తుంది దేవు. చెప్పరా, గౌతమ్ గారిని కంటిన్యూ చేయమని చెప్పన్నయ్యా. వాడు ఎలా ఉన్నాడు? జరిగిన విషయాన్ని యాక్సెప్ట్ చేస్తాడు జీవా అంటూ స్పీకర్ ఆన్ చేస్తుంది దేవు పాప. గీతకు చెప్పిన ప్లాన్ ప్రకారం ఆ మన్నాడు నుండే పిల్లలు వాటిని పరిశీలించడం మొదలు పెడుతుంది గీతాంజలి. ఆపరేషన్ ముందు రిపోర్ట్స్, ఆఫ్టర్ రిపోర్ట్స్ ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా కలెక్ట్ చేస్తూ తన సిస్టంలో సేవ్ చేసుకుని సేఫ్టీగా ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫేస్ లాక్ పెట్టుకుంటుంది. బట్ ఇదంతా గ్రహించలేని చిన్నపిల్లాడైతే కాదు కదా సురేంద్ర. తన హాస్పిటల్ మొత్తం అతని కనుసేగల్లో ఉండాల్సిందే. ఫ్లోర్ మీద చీమ చనిపోయినా కూడా అతనికి తెలుస్తుంది. అలాంటిది గైనిక్ సైడ్ ఉండాల్సిన డాక్టర్ చిల్డ్రన్స్ ఫ్లోర్కి వస్తే అనుమానం రాదా? ఓరకంట ఆమె చేసే పనులను గమనిస్తుంటున్నాడు సురేంద్ర. ఏమైనా తెలిసిందా గీతు? ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్న గీతుగా త్వరలోనే వాడు చేసే ఆపరేషన్స్ అన్నీ తెలుసుకుని గౌతమ్కి ఇస్తాను. గీతాంజలి రూమ్లోకి వెళ్ళగానే గౌతమ్కి ఫోన్ చేస్తూ పక్కకు వెళ్తుంది గీతిక. ఏమైనా తెలుసుకుందా? లేదురా, తన వల్ల అవుతుందంటావా? ఇప్పుడు మనకి ఒక వే దొరికిందంటే తనే కారణం గీతు. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ డాక్టర్ వల్ల పని అవ్వకపోతే మరొక వే ఆలోచించాను నేను. ఓకే గౌతమ్, అమ్మ అడుగుతోంది, ఒకసారి ఇంటికి రావే. ఆంటీ కోసమా నీ కోసమా? నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయే. నీ కళ్ళా? నా కళ్ళు పోతే అలా అని అసలే చాలా అందాలు చూడాలి. నేను మళ్ళీ కాల్ చేస్తానని కట్ చేసేస్తుంది కంగారుగా. ఉఫ్, దీనితో చాలా కష్టమని నిట్టూర్పు విడిస్తాడు గౌతమ్. మిస్ గీతాంజలి. సురేంద్ర రూమ్ అణువు పరిశీలిస్తున్న అతని పిలుపుకి తేరుకుంటూ ఎందుకు పిలిచారు సార్ అని కష్టంగా అంటుంది గీతాంజలి. నథింగ్, ఈ మధ్య మీరు ఎక్కువగా చిల్డ్రన్స్ వార్డ్ వైపు వెళ్తున్నట్టు సమాచారం వచ్చింది. దానికి మీరేం ఆన్సర్ ఇస్తారు? గీతాంజలి కంగారుని కప్పిపుచ్చుకుంటూ నథింగ్ సార్, ఫ్రీ టైమ్స్లో పిల్లలతో స్పెండ్ చేసినట్టు ఉంటుందని వెళ్తున్నా. ఓకే మిస్ గీతాంజలి, యూ కెన్ గో నౌ. ఊపిరి పీల్చుకుని కంగారుగా బయటకు వచ్చేస్తుంది. ఒక వారం రోజులు సురేంద్రకు అనుమానం రాకుండా ఉండటానికి తన డ్యూటీ మాత్రమే చేయడంతో ఆ తర్వాత రోజు ఆపరేషన్ థియేటర్లో చిన్న కెమెరా ఫిక్స్ చేస్తుంది ఆమె. నీ వెనక ఎవరో ఉన్నారు, వాళ్ళెవరో తెలిసే వరకు నీ పనికి అడ్డం రాను డాక్టర్ అని క్రూరంగా నవ్వుకుంటాడు సురేంద్ర. జాగ్రత్తగా సురేంద్రకి పూర్తి అగైనెస్ట్గా ఉన్న అన్నాధారాలు ఆమె కష్టపడి సేకరించడంతో ఇంకా నిన్ను ఎవరూ కాపాడలేరు సురేంద్ర. ఎంతోమంది పసిపిల్లల ప్రాణాలని చిదిమేశావు. త్వరలోనే నీకు శిక్ష పడుతుందని కోపంగా అనుకుంటుంది. ఆ రోజు నైట్ ఇషాంతో నార్మల్గా మాట్లాడి కాల్ కట్ చేశాక కడుపులో తిప్పుతుంటే పరుగున వాష్రూమ్కి వెళ్తుంది గీతాంజలి. తిరుగుతున్న తలని పట్టుకుని బెడ్పై వాళ్తూ పీరియడ్స్ మిస్ అయ్యాయని గుర్తొచ్చి హ్యాపీగా ఫీల్ అవుతూ మెడికల్ యాప్ ఓపెన్ చేస్తుంది. కాసేపటికి టెస్ట్ రిజల్ట్స్లో 2 లైన్స్ రావడంతో హ్యాపీ టీయర్స్తో తన బెల్లిపై చేతిని వేస్తూ ఇషాన్కి కాల్ చేసి చెప్పాలనే కోరుకుని లాస్ట్ మినిట్లో ఆపుకుంటుంది కష్టంగా. కన్నయ్య, మన కలయికి గుర్తు రాయి బేబీ, ఇప్పుడు చెప్పను నీకు, రేపు ఈవినింగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను అని ప్రశాంతంగా కళ్ళు మూస్తుంది. అదే తనకి ఆఖరి రోజని తెలియక. ఆ మన్నాడు మార్నింగ్ డెలివరీ కేసు అటెండ్ అయ్యి తను సంపాదించిన ప్రూఫ్స్ అన్ని పెన్ డ్రైవ్లో కాపీ చేయడంతో అన్ని సాక్ష్యాలు కష్టపడి సంపాదించినట్టున్నావు డాక్టర్ గీతాంజలి అని ఆమె క్యాబిన్కి వస్తూ బిగ్గరగా నవ్వుతాడు సురేంద్ర. ఎస్, అన్నీ సంపాదించాను. జైల్లో ఊసలు లెక్కట్టడానికి రెడీగా ఉండు మిస్టర్ సురేంద్ర. అతన్ని చూడడంతోనే ఎర్రబడతాయి ఆమె కళ్ళు. బాగా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నావు కదా? ఎస్, నీలాంటి దుర్మార్గులు ఎక్కువసేపు బయట తిరుగుతూ పసిపిల్లల్ని పొట్టను పెట్టుకుందాం అనుకుంటున్నావా? వెంటనే ఈ పెన్ డ్రైవ్ని నాకు తెలిసిన వాళ్ళకి ఇస్తాను అని అతన్ని తోసేసి కంగారుగా ఇంటికి స్టార్ట్ అవుతుంది గీతాంజలి. అదే క్రూరమైన నవ్వుతో చూస్తూ ఫాలో హెర్ అని తన మనిషికి చెప్పి సేఫ్గా ఉన్న రివాల్వర్ తీసుకుని కార్ స్టార్ట్ చేస్తాడు. సార్, ఎవరో అమ్మాయికి పెన్ డ్రైవ్ ఇస్తుందా డాక్టర్ అంటూ తన బైక్పై ఎక్కడికో వెళ్తోంది. బహుశా ప్రేమించిన వాడికి చెప్పడానికి అనుకుంటా.
తనని నేను ట్రేస్ చేస్తాను, నువ్వు దాన్ని చూసుకో, ఎవరితో కాంటాక్ట్ అవ్వకూడదు, గాట్ ఇట్? ఓకే సార్ అని గీతిక గౌతమ్కి కాల్ చేసేలోపే వెనక నుండి ఆమె మెడపై ఇంజెక్ట్ చేస్తాడు డ్రగ్ని. 5 నిమిషాలకే గీతిక పడిపోతే ఆమె ఫోన్ విసిరికొట్టి పెన్ డ్రైవ్ని కాల్ చేసి గీతికతో సురేంద్ర చెప్పిన ప్లేస్కి స్టార్ట్ అవుతాడు అతని మనిషి. ఇటు బైక్ పైన ఉన్న గీతాంజలి సైడ్ మిర్రర్ నుండి ఫాలో అవుతున్న కారుని చూసి భయపడుతూ కంగారుగా ఇషాన్కి కాల్ చేసి కన్నయ్య సేవ్ చేయరా అని భయంతో అంటుంది. వాట్ హ్యాపెన్ గీతు? ఇంతలో కాల్ కట్ అవడంతో బైక్ కీస్ తీసుకుని ఆమె ఫ్లాట్కి స్టార్ట్ అవుతాడు. సురేంద్ర డాష్ ఇవ్వడంతో బైక్తో సహా కింద పడిపోయిన గీతాంజలి పరిగెడుతుంటే తన రివాల్వర్కి సైలెన్సర్ పెట్టి ఇలాంటి విషయాల్లో నేను అస్సలు లేట్ చేయను అని నవ్వుతూ ఆమె బాడీలోకి ఫస్ట్ బుల్లెట్ వదులుతాడు సురేంద్ర. ఆ తాకిడికి ఆమె 3 అడుగుల దూరం ఎగిరిపడటంతో అచ్చచ్చో డాక్టర్ గారు, హాయిగా మీరు వృత్తి చేసుకోకుండా అనవసరమైన పనుల్లో చేతులు పెడితే ఇలానే జరుగుతుంది తెలుసా? నన్ను చంపచ్చు, బట్ ప్రూఫ్స్ని చంపలేవు. అతని నవ్వుకి ప్రకృతి సైతం బీతిల్లి కాసేపటికే ఆకాశం కారుమబ్బులతో చీకటిగా మారడంతో నిన్నే అంతం చేస్తున్న వాటిని అరెస్ట్ చేయలేనా అని మరొక బుల్లెట్ దింపుతాడు. వస్తున్నాడు నా హస్బెండ్, ఎప్పటికైనా వాడి చేతుల్లోనే నీ చావు. నా చావు ఎప్పుడో, బట్ నీ చావు ఇప్పుడే అని మరొక బుల్లెట్ దింపడంతో ఆ ప్రశాంతమైన వాతావరణంలో బైక్ సౌండ్ వినిపిస్తుంటే నీ నోటి నుండి నిజం వచ్చిన మరుక్షణం వాడిని కూడా చంపేస్తానని ఆమెలో భయాన్ని రప్పించి పక్కన దాక్కుంటాడు సురేంద్ర. ఆమెను చూడటంతో ఇషాన్ బొమ్మల బిగుసుకుపోవడంతో ఒంటి నిండా రక్తంతో ఉన్న ఆమెను చూసి 2 అడుగుల్లో చేరుకుంటాడు ఇషాన్. ఏమైంది, ఏంటిదంతా? వాడు వాడు ఎవరు గీతి, రక్తం ఏంటి? మాట్లాడలేకపోతున్నారా అని భారంగా అంటుంది. ఇక్కడ ఒకసారి ఫస్ట్ పార్ట్ చూసుకుంటే ఏం జరిగిందో మీకు క్లారిటీ వస్తుంది. గీతాంజలిలో కదలిక ఆగిపోయినా ఎక్కడ అతని గురించి ఇషాన్కి చెప్పిందేమో అని భయపడుతూ ఇషాన్ వెనుక నుండి వచ్చి అతని తలపై రాడ్తో కొట్టి స్పృహ తప్పాక గీతాంజలిని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు సురేంద్ర. ఇద్దరిని పక్క పక్కన పడేసి పెన్ డ్రైవ్ సేఫ్గా ఉందా అని సీరియస్గా అడుగుతాడు. కాల్ చేశాను సార్. ఆ మరుక్షణం అతన్ని చంపపై కొట్టి ఇడియట్, ప్రూఫ్స్ చెక్ చేయాలి కదా, నా కోసం ఏం లుప్స్ ఉన్నాయో తెలుసుకోవాలి కదా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ గీతాంజలి ల్యాప్టాప్ తెప్పించి ఫింగర్ ప్రింట్ యూజ్ చేస్తాడు. బట్ ఫేస్ లాక్ ఉండడం వల్ల ఫోల్డర్ ఓపెన్ అవ్వడంతో యూ బ్లడీ ఇడియట్ అని కోపంతో ఆమె కడుపులో ఆగకుండా తన్నుతాడు సురేంద్ర. ఆమె మాత్రమే కాదు, ఆమె కడుపులో బిడ్డను కూడా ఎప్పుడో పొట్టన పెట్టుకున్నాడు. సార్ ఫేస్ లాక్ ఎలా ఇప్పుడు? అతని ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎలా తీర్చుకోవాలో తెలియక గీతాంజలి ఫేస్తో ట్రై చేసిన యూజ్ లేకపోవడంతో ఇది ఇక్కడితో పూర్తిగా అంతమైపోవాలంటే ఇది కూడా చనిపోవాలి, బట్ పోయే ముందు నాకు హెల్ప్ చేసి చావాలి ఇది అనుకుంటూ తను తెలిసిన డాక్టర్కి కాల్ చేస్తాడు. ఇదంతా తెలియని గౌతమ్ గీతాంజలి ఇంటికి రావడంతో చెల్లా చెదురుగా ఉన్న ఇంటిని చూస్తూ గీతిక నెంబర్ని ట్రేస్ చేస్తాడు. బట్ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కంగారుగా సనత్కి కాల్ చేసి హెల్ప్ అడుగుతాడు గౌతమ్. గౌతమ్ చెప్పిన ప్లాన్తో ఎవరికి అనుమానం రాకుండా హాస్పిటల్ డ్రెస్లో ఎంటర్ అవడంతో హే అటెక్కడికి పోతున్నావు, ఈ బాడీని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళాలి, హెల్ప్ చేయి. బాడీ పోవాల్సింది మార్చురీకి కదన్నా, ఫేస్ సర్జరీ చేయాలంట, అది అయ్యాక పెద్దసారి డబ్బులు ఇస్తారు, వాటిని తీసుకుని చచ్చిన శవాన్ని చెప్పిన చోట పాతేయడమే అని నీ ఫోన్ ఇట్టా ఇవ్వని బలవంతంగా లాక్కోవడంతో తప్పక లోపలికి వెళ్తాడు సమత్. ఆల్రెడీ గీతకుని చూడటంతో అతని బాడీ గజగజ వణుకుతుంటే రిస్క్తో కూడుకున్న ఆపరేషన్ అని సురేంద్రకి ఎంత చెప్పినా అనకుండా ఫేస్ చేంజ్ చేసేసి ఒక ప్లేస్ చెప్పి గీతాంజలిని పాతేయమని చెప్తాడు సురేంద్ర. అతను గౌతమ్కి కాల్ చేసి చెప్పే ఛాన్స్ కూడా లేకపోవడంతో ఇదంతా అన్నకి త్వరగా చెప్పాలని ఫిక్స్ అవుతూ మనసులోనే గీతాంజలికి క్షమాపణలు చెప్పుకొని బాడీని పాతి పెట్టేస్తారు. సనత్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్న గౌతమ్కి అతను చెప్పిన మాటకి నిస్సత్తుగా మారడంతో పరుగున హాస్పిటల్కి వెళ్తాడు. కానీ అప్పటికే గీతకను అక్కడి నుండి మాయం చేయడంతో అన్న ఆమెని ఎవరోనో పాతేయమని చెప్పారు అని గీతాంజలి దగ్గరికి తీసుకెళ్తాడు గౌతమ్ని. కాసేపటికి గీతాంజలి బాడీ బయటకు రావడంతో బ్యాండేజ్తో క్లోజ్ చేసిన ఆమెను చూసి సారీ డాక్టర్ గారు అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు గౌతమ్.
అన్న ఈవిడెవరు, ఈ కేసులో హెల్ప్ చేసిన డాక్టర్ రా అని ఇషాన్ని చూడటంతో అతని కోసం సెర్చ్ చేసి తన ఇంటికి వెళ్తాడు గౌతమ్. ఇషాన్కి సురేంద్ర ఎవరో తెలియదు కాబట్టి చావు అంచులో నిలబెట్టి వదిలేయడంతో జనప్రవాహం తక్కువగా ఉన్న రోడ్లో ఒక అతని ఇషాన్ని చూసి తన ఫింగర్ ప్రింట్తో ఫోన్ ఓపెన్ చేసి జీవా అని కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అంత కాస్ట్లీ ఫోన్ వదిలేయలేక సిమ్ అక్కడే పడేసి ఫోన్తో పారిపోతాడు అతను. జీవా రావడం, ఇషాన్ కండిషన్ క్రిటికల్గా ఉండటం, ఫ్యామిలీ మొత్తం అతన్ని తీసుకుని ముంబై వెళ్ళిపోయారని వాచ్మెన్ చెప్పడంతో గీతాంజలి బాడీని గౌతమ్నే కాల్చుతాడు బాధగా. ఫోన్లో గౌతమ్ మాటలు వింటూ నిషాన్ కన్నీళ్ళు దేవు కడుపును తాకుతుంటే ఈ టైంలో అతని బాధ బయటకు పోవడం కరెక్ట్ అనుకుంటూ చిన్నగా అతని తలని నిమురుతుంది దేవ్. 1 మంత్ వరకు గీతు ఏమైందో అతనికి కనిపించగా పిచ్చివాడైపోతాడు గౌతమ్. ఇక్కడ గీతకి మాత్రం కళ్ళు తెరవడంతో ఆమె ఫేస్తో అవసరం అన్నట్టు ల్యాప్టాప్ ఆమె ఎదురుగా పెట్టడంతో ఫోల్డర్ ఓపెన్ అవ్వగానే కంగారుగా అందులో ఫైల్స్ అన్ని ఓపెన్ చేస్తాడు సురేంద్ర. ఆపరేషన్ చేయడం, పార్ట్స్ వేరు చేయడం, పాయిజన్ ఇవ్వడం అండ్ పేషెంట్ రిపోర్ట్స్ అన్నీ క్లారిటీగా కనిపిస్తుంటే డాక్టర్ గీతాంజలి చాలా ప్లాన్ చేసావుగా పాపం అని క్రూరంగా నవ్వుకుంటూ ఫైల్స్ అన్ని డిలీట్ చేసేసి ల్యాప్టాప్ని గీతికి ఎదురుగా కాల్ చేస్తాడు. హే గీతిక, నీ కొత్త రూపం చూపించమంటావా అని కన్నింగా నవ్వుకుంటూ మిర్రర్ ఆమె ఎదురుగా పెడతాడు. గీతాంజలి ఫేస్ చూసి ఆమె ఫేస్ తడుముకుంటూ తనని చంపేశామని ఏడుస్తూ అడుగుతుంది. యహ్, చంపేశాను. చాలా కష్టపడే ప్రూఫ్ సంపాదించింది. పాపం అన్నింటినీ నాశనం చేసేశానని రాక్షసంగా నవ్వుతూ దీని వెనుక ఎవరున్నారో అందరినీ క్లియర్ చేసేశాను గీతిక. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నువ్వే అని మందు సిప్ చేస్తూ అంటాడు. అవును, నువ్వే కదా, ఇంకెవరు లేరు కదా. అసలుకే చాలా మర్డర్స్ చేసేసా, ఇంకా చేయాలంటే పాపం తగులుతుంది నాకు. చెప్పేయమ్మా, చెప్పే త్వరగా అన్నాడు. ఆడపిల్లని బలి తీసుకున్నావు, ఎన్నటికైనా తన వల్లే నీ చావురా. ఇలాంటివి చాలా విన్నాం పాప. ఇంతమంది క్లియర్ని చేసేవాడిని ఏమైనా పాపం వచ్చిందా? బట్ మీరు చేసిన హెల్ప్ ఏంటో చెప్పనా? కేర్లెస్గా ఉన్న నన్ను జాగ్రత్తగా ఉండని వార్న్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అని బ్రాందీ బాటిల్ని ఆమె తలపై కొడతాడు సురేంద్ర. గీతిక తల పట్టుకుని బెడ్ పై నుండి పడిపోవడంతో క్రూరంగా ఆమె గొంతును కోసేసి హ్యాపీగా హెల్లో బ్రతికే అని ఆమెలో కదలికలాగిపోయాక డిక్కీలో వేసుకుని నిర్మానుష్యమైన ప్రదేశంలో పడేస్తాడు సురేంద్ర. ఆమె శరీరంపై తన ఫింగర్ ప్రింట్స్ లేకపోవడంతో విజిల్ వేసుకుంటూ అక్కడి నుండి మాయమవుతాడు. తర్వాత తన హాస్పిటల్ని న్యూ టెక్నాలజీతో మోడిఫైయింగ్ చేయించి ఎంతోమంది చిన్నపిల్లల జీవితాన్ని చిదిమేస్తున్నాడు. కానీ ముందు నుండి అతన్ని ఫాలో అవుతున్న సనత్ లొకేషన్ షేర్ చేసిన గౌతమ్ ఇంకా రాకపోవడంతో ఏడుస్తూ గౌతమ్కి కాల్ చేస్తాడు, త్వరగా రా అంటూ. వస్తున్నానంటూ బండి రేస్ చేయడంతో కంగారుగా గీతిక దగ్గరికి వస్తాడు గౌతమ్. రావడంతోనే కంఠం దగ్గరికి వచ్చి ఫడ్డు పెట్టి ఏడుస్తూ ఆమె చెంపలు తడుతుంటే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది గీతిక. ఏమైపోయావు ఇన్ని రోజులు? నీకు ఇష్టమైన రూపం పోయిందిరా. గీతాంజలిని చంపేశాడు వాడు. మాట్లాడికే బ్లీడ్ అవుతోంది. ఆమెను ఎత్తుకుని బైక్పై కూర్చోబెట్టడంతో కష్టపడి సంపాదించిన ప్రూఫ్స్ అన్నీ పోయాయిరా. పాపం మన వల్ల గీతాంజలి చనిపోయింది. ఇషాన్కి తనంటే చాలా ఇష్టం రా. అతను ముంబైలో ఉన్నాడు గీతు. గీతాంజలి అస్థికలు నా దగ్గర భద్రంగా దాచాను. నువ్వు సైలెంట్గా ఉండవే, నేను కూడా చచ్చిపోతాను రా, బ్రతకనంటూ అతని గుండెలపై పడిపోతుంది. నార్మల్ హాస్పిటల్స్ అయితే ఆమెకి రిస్క్ అని పాత బస్తీలో చిన్న హాస్పిటల్లో జాయిన్ చేయడంతో బాటిల్ పీసెస్ బ్రెయిన్లో గుచ్చుకోవడం వల్ల ఇంటర్నల్గా బ్లీడ్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోతుంది గీతిక. గౌతమ్ గీతు చెప్పడం పూర్తయ్యేసరికి అందరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉంటే 5 years తర్వాత తన కోమాలోంచి బయటకు వచ్చింది జీవా గారు. వచ్చిన వెంటనే గీతాంజలి తన వల్లే చనిపోయిందని బాధపడుతూ ఇషాన్ని మీట్ అవుతానని పట్టుబట్టింది. ఏం మాట్లాడాలో తెలియక అందరి మధ్యలో మౌనం రాజమేయడంతో గీతికకి వస్తున్న కాల్ని చూసి భయపడుతుంది. గౌతమ్, ఆ సురేంద్ర కాల్ చేస్తున్నాడ్రా, లిఫ్ట్ చేయి. వణుకుతున్న చేతులతో లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయడంతో వాడెందుకు వచ్చాడని సీరియస్గా అడుగుతాడు. నన్ను చూడటానికి. ఇద్దరిని విడదీశావా? వాళ్ళ మధ్యలో వార్ నడుస్తుంది. వెరీ గుడ్. నేను చూసిన వెంటనే చంపేయాలి అనుకున్నా, బట్ నాకే యూజ్ అయ్యావు. ఇలానే విడగొట్టే వాళ్ళిద్దరినీ, అర్థమైందా అన్నాడు ఇషాన్ దేవుని ఉద్దేశించి. సరే,
అండ్ ఏమాత్రం తేడా వచ్చినా నీ లవర్ని లేపేస్తాను. గాట్ ఇట్? వద్దు, ఏం చేకుతానని నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదా. ఆ మరుక్షణం కాల్ కట్ అవడంతో జీవ అక్కడి నుండి లోపలికి వచ్చేస్తే భయంగా గౌతమ్ చేతిని చుట్టుకుంటుంది గీతిక. దేవ్ టీషర్ట్ మొత్తం అతని కన్నీళ్లతో తడిచిపోవడంతో కన్నయ్య ప్లీజ్ ఇంకా ఏడవద్దని అతన్ని పైకి లేపుతుంది దేవ్. ఫేస్ అండ్ ఐస్ ఎర్రగా మారిపోయి ఇషాన్ భయంకరంగా కనిపిస్తుంటే కన్నయ్య కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అని భయంగా అంటుంది దేవ్. కానీ ఆ క్షణం అతన్ని ఆపే శక్తి ఆమెకుందా? కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.